నెల్లూరు బాలాజీనగర్లో కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముగింపు సందర్భంగా ఊరేగింపు గ్రామోత్సవం నిర్వహించారు. నొడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎన్నో ఏళ్లుగా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్న కొట్టే వెంకటేశ్వర్లుని అభినందించారు. స్వామివారి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత ఉన్నతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భజనలు కోలాటాలతో పెన్నా నదిలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి ఉత్సవ వేడుకల్లో భాగంగా గత 4 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈ రోజు ఆఖరి రోజు గ్రామోత్సవం ఊరేగింపు మా అన్న మాకందరికి కూడా చిన్ననాటి నుంచి మాకు ఒక దిశానిర్దేశం చూపించినటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నొడా చైర్మన్ గా ఈ రోజు రెండవసారి సేవలు అందిస్తూ ఆ శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు మెండుగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు విచ్చేసి ఈ గ్రామోత్సవాన్ని ప్రారంభించడం మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ఆ దేవదేవుని ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజలకు అందరికి కూడా ఉండాలని చెప్పనని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 4 రోజుల పాటు మా కార్యక్రమాలని నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరికి కూడా చూపించినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా తోటి కృష్ణాష్టమి మిత్ర బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. బాలాజీనగర్ లో నెల్లూరు జిల్లాలోనే కృష్ణాష్టమి అంటే ఒక ప్రత్యేకత ఉంది. గత 29 సంవత్సరాలుగా ఫస్ట్ పుట్టుకుంటుంది నేనే. అప్పుడు మా వెంకటేశ్వర్లు చాలా చిన్నోడు. ఆ పిల్లగానే మా ఇంట్లో ఉండేవాడు. మనతో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బ్యాచ్ అంతా కలిసి కృష్ణాష్టమి ఒక బ్రహ్మాండంగా చేయటం ఒక అదృష్టం. అంటే ఎప్పుడు కృష్ణుడిని పూజిస్తే కష్టాలు ఉండవంటాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక ఎట చెప్పాలంటే ఇప్పుడు సంతోషంగా ఉండేటువంటి దేవుడు ఆయన. ఆయన చూపించి ఈ ప్రాంత వాసులకి నెల్లూరు వాసులకు కూడా 4 రోజులు విగ్రహం ఉంచి ఒక బ్రహ్మాండంగా చేసిన మా కోట వెంకటేశ్వర్ని తమ్ముడిని మరోసారి అభినందిస్తూ ఇటువంటి ఉత్సవాలు ఇంక మరెన్నో చేయాలని, ఆయనకి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని, మా తమ్ముడు ఇంకా పైకి రావాలని, రాజకీయంగా ఆర్థికంగా అన్నింటిలో బాగుండాలని, ఆయనతో ఉన్నటువంటి ఆయన సోదరులు ఆయన మిత్రులు అందరూ బాగుండాలని, ముఖ్యంగా నెల్లూరు పట్టణం బాగుండాలని, నాకు రాజకీయ జన్మనిచ్చిన బాలాజీనగర్ వేసినారు ఇంకా బాగుండాలని, ఈ జిల్లా బాగుండాలని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ఆశీస్సులు ఆ కృష్ణాష్టమి ఆ కృష్ణుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఇంత వైభవంగా నిర్వహించినటువంటి నా తమ్ముడు కోట వెంకటేశ్వర్ని మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి